నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాదెల్లా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ ఫ్యామిలీ కోచ్ అను చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తేరా. ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్ల గురించి పక్కన పెడితే, గొడవలు, మ్యారేజెస్లు, అరేంజ్డ్ మ్యారేజెస్లు ఇవన్నీ పక్కన పెట్టేస్తే, అబ్బాయిల్ని అమ్మాయిల్ని ప్రేమించుకోవడం, ఒకరు లేకపోతే ఒకరు బతకలేమనడం ఈ వార్తలకు ఎక్కిన సందర్భాలు మనం చాలా చూసాం. ఏంటి విపరీతం? దేనివల్ల ఇలా జరుగుతుంది? కొంచెం ఓకే, కరెక్ట్ క్వశ్చన్ అడిగావు. ఒకళ్ళనొకళ్ళు అబ్బాయిలనే ఎందుకు ఇష్టపడుతున్నారు, అమ్మాయిలనే ఇష్టపడుతున్నారు అని మీరు అడిగారు. సో ఇందులో మనం మెన్షన్ చేయాల్సిన వర్డ్ ఏంటంటే ఇష్టపడడం. సో ఇదేంటంటే ఇష్టం అనేది మేల్ టు ఫీమేల్, ఫీమేల్ టు మేల్ అనేది ఉండదు. లెక్క ప్రకారం చూసుకుంటే ఇష్టం అనేది ఎవరికైనా, ఎప్పుడైనా, ఏ వయసు వారికైనా, అది ఏ విధంగా అయినా, ఎవరి మీదైనా, ఏ నీడ్స్ కోసమైనా, అవసరాల కోసమైనా ఇష్టాలు అనేది పుడుతూ ఉంటాయి. లైక్ అది అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు. సో అదనేది తప్పు కాదు. ఓపెన్గా చెప్పేస్తున్నారు. యా, అవసరాల కోసం కూడా. లైక్ ఏంటంటే అబ్బాయి అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారా? లేదు, తక్కువే. యా, అండ్ అమ్మాయి లైక్ అరేంజ్డ్ మ్యారేజెస్ ఉన్నాయి. సో చక్కగా అటు 4 తరాలు ఇటు 4 తరాలు చూసి కుదిరిచి చేస్తున్నారు. వాళ్ళు కలిసి ఉంటున్నారా లైఫ్ లాంగ్? సో ఇక్కడ ఏంటంటే లేదు, ఎవరి లైఫ్ ఎవరితో ఎన్ని రోజులు ఉంటారో, అసలు ఉంటారో ఉండరో అన్న గ్యారంటీ అనేది ఈ రోజుల్లో లేదు. పెళ్ళిళ్ళు అనేవి తాత్కాలిక ఆనందం కోసం, ఏదో తాత్కాలిక నిర్ణయాల కోసం పెళ్ళి అనేది చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నాం అన్న ధోరణిలో ఉన్నవాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. కరెక్టే. సో ఈ అబ్బాయిల్ని అమ్మాయిల్ని వీళ్ళు కూడా లైఫ్ లాంగ్ ఉంటారని గ్యారంటీ లేదు. సరే, ఇష్టపడొచ్చు, ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు కదా, వీళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటంటే చెప్తున్నాను కదా, పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్తే ఎవరు ఏం చేస్తున్నాం ఎవరికి తెలియదు. ఎవరిష్టం వాళ్ళది అంతే. నాకు నచ్చింది నేను చేసేస్తా, వద్దంటే కోర్టుకు వెళ్ళేస్తా. ఆల్రెడీ ఇలా ఒక జంట ఆ అమ్మాయి ఇష్టపడితే పెద్దలు అంగీకరించలేదని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఏంటంటే మనం ఒక పనిని ఇది తప్పు అని చెప్తే దానికి వాళ్ళు సాధించుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తారు. సో అందుకని చెప్పి కొన్ని రోజుల పాటు మనం అలా వదిలేస్తే కాలమే వాళ్ళకి సమాధానం చెప్తుంది. కరెక్టే. జనరల్గా అసలు పెళ్ళి ఎందుకు చేస్తారు? ఇద్దరు వ్యక్తులు కలుసుకొని వాళ్ళ వంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ ఉద్దేశంతో పెళ్లి అనే దానికి ఒక పరమార్థం ఉంది. ఇలా అబ్బాయిలు పెళ్లి చేసుకొని ఏం సమాజానికి మెసేజ్ ఇస్తారు? ఏమంటున్నారంటే ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకొని పచ్చని పందిళ్లలో 10 మంది సాక్షిగా ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటున్నారు. ఎందుకంటే వాళ్ళ వంశాన్ని వృద్ధి చేసుకోవడానికి అండ్ సొసైటీలో ఒక మంచి పేరు ఉండడానికి అని చాలామంది మనకు తెలిసింది అది. కానీ కొంతమంది ఆపోజిట్ పర్సన్స్ ఏమనుకుంటారంటే, సో పిల్లల్ని ఏం అమ్మాయి కనాలా, చాలామంది ఆర్ఫన్స్ ఉంటారు కదా, వాళ్ళని తెచ్చి పెంచుకోవచ్చుగా. సో వాళ్ళని తెచ్చి పెంచుకున్నా కూడా అది కూడా ఫ్యామిలీ అవుద్దిగా. ఓకే అన్న కాంట్రవర్సీలు వస్తున్నాయి, వాదిస్తున్నారు. అండ్ మనం వద్దని చెప్తే కూడా వాళ్ళు వినరు. సో అంటే పిల్లల్ని తెచ్చి పెంచుకోవడం ఇది చాలా గుడ్. ఏంటంటే ఒకళ్ళకి మనం లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇది చాలా మంచి పని. కాకపోతే మనకి సృష్టి అనేది ఒకటి ఏడ్చింది. ఫస్ట్ మనకి ఈ సృష్టిలో ఒక పెళ్ళి అనేది ఉంది. అందులో ఏంటి అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి చక్కగా మంచి వ్యక్తిత్వంతో పెళ్లి చేసుకొని ముందుకెళ్ళి మనకి ఒక కుటుంబ వ్యవస్థ అనేది ఏర్పరచుకోవాలి అని చెప్పి ఇది మన సాంప్రదాయం, సంస్కృతి. కానీ ఇప్పుడు అవన్నీ ఏం లేవు. నేను చదువుకున్నా, నేను జాబ్ చేస్తున్నా, సో ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో నాకు నచ్చినట్టు నేను ఉండొచ్చు. అబ్బాయిని చేసుకున్న అమ్మాయి సుఖపడుతుందా, అండ్ అమ్మాయిని చేసుకున్న అబ్బాయి సుఖపడుతున్నాడా? మాకు కావాల్సింది ఏంటి? ఆ అమ్మాయి మనసు నచ్చింది. సో అందుకని చెప్పి మేమిద్దరం కలిసి ఉన్నాము. సో అందుకని మేమిద్దరం పెళ్లిళ్ళు చేసుకుంటున్నాము. మీరన్నట్లు పిచ్చి పీక్స్ కాకపోతే దీనికి పెళ్ళి ఎందుకు? పెళ్ళెందుకు మరి? పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. కలిసి ఉండొచ్చు కదా. అమ్మాయి మీద అంత నమ్మకం ఉన్నప్పుడు విడిపోతారేమో అంటే మళ్ళీ ఎందుకు అంటే నువ్వు అన్నది కూడా ఇందులో కరెక్ట్. పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు అని అంటే
ఫర్ ఎగ్జాంపుల్ నీ మదర్ ఉంటారు, నా మదరే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరినే తీసుకుందాం, ఎవరినో తీసుకుంటే మళ్ళీ మనల్ని తిడతారు. సో ఏంటంటే మీ పేరెంట్స్ నీకు మ్యాచెస్ చూస్తున్నారు, నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళి ఇంకొక అబ్బాయిని చేసుకోవడానికి అంగీకరించట్లేదు, అండ్ నేను నిన్ను వదిలి ఉండలేకపోతున్నా. ఆ పెళ్ళేదో మన ఇద్దరమే చేసుకుంటే పని అయిపోయింది కదా, ఎవరు రారు కదా మన చూడకుండా ఉంటారా? అందుకని చెప్పి తాత్కాలికంగా సడన్ డెసిషన్స్ తీసుకుంటుంటారు. సో తర్వాత అర్థం అవుద్ది ఏం తప్పు చేసాము అని. సో ఇలా చేసుకున్న వాళ్ళు కూడా కొత్తగా రీసెంట్గా న్యూస్లో చూశాను, ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు అమ్మాయిలు, తర్వాత వాళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చి ఇద్దరు విడిపోయారు. ఇది ఇష్టాచారం, విపరీత ధోరణి, తల్లిదండ్రుల్ని బాధ పెట్టే విషయం ఇది. యా ఓకే, థ్యాంక్ యూ.